హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. మీరు ఎట్లున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజైతే నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళైతే ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు అయితే పెంచుతున్నారు. ఏ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అయితే యూజ్ చేయరు. ఇదైతే బ్రింజాలు వంకాయ చెట్టు. ఈ వంకాయ చెట్టు ఒక 2 చెట్లే ఇంత గుబూరుగా పెరిగింది. కాయలు కూడా కాస్తున్నాయి. ఇది లాస్ట్ ఇయర్ నుంచి కాయలు అయితే కాస్తున్నాయి. ఇక్కడైతే మస్తు కోతులు ఉంటాయి అన్నట్టు. ఆ కోతులు ఉన్నా కూడా వల వేసి మరీ కాపాడుతున్నారు, ఇంటి దగ్గరే ఉంటారు అనేసి. ఇవైతే కాపాడుతుర్రు ఇట్లా. ఇంకా మంచిగా అనిపిస్తుంది కదా. ఇంకొచ్చేసి ఇంకా వేరే చెట్లు ఏమున్నాయో చూద్దాం పదండి. ఇక్కడ వచ్చేసి బెండకాయ చెట్లు ఉన్నాయి. ఈ బెండకాయల చెట్లు అంట లాస్ట్ ఇయర్ పెట్టిరంట. ఈ ఇయర్ పెట్టినవి అటు సైడ్ ఉన్నాయి. నేను అవి చూపిస్తాను. వీటికి కూడా కాయలు వస్తున్నాయి కదా, ఎందుకు తీసేయడం అన్నట్టుగా తీసేయలేదంట. కాయలు కూడా కాస్తున్నాయి. ఈ బెండకాయ గింజలు ఏం కొనుక్కరారండి. ఒక ఇయర్ పెట్టినవి ఇంకొక ఇయర్కి ఇట్లా ఎండిపోతాయి కదా, దాన్నే ఎండబెట్టి నెక్స్ట్ ఇయర్ వాడుకుంటారు. కూరగాయల చెట్లు ఇంట్లో ఉంటైతే అసలు అవి మన చెట్లకు కాసినవి మనం వండుకొని తింటే ఆ టేస్టే వేరుంటుంది. ఇంకా టేస్ట్ కంటే ఇంకా హ్యాపీనెస్ కూడా ఉంటుంది. ఇక్కడ ఈ ఇయర్ పెట్టిన బెండ చెట్లు అట్లా లీవ్స్తో ఉన్నాయి. ఇంకా కిందికి వంగి చూస్తే అదొక చెట్టు ఉంది. ఆ చెట్టు ఏంటో నాకు తెలీదు. మా పెద్దమ్మని పిలిచి అడిగితే చెప్పింది. ఇదంటే శామగడ్డ చెట్టు. ఈ శామగడ్డ చెట్లు ఒక 3-4 ఉన్నాయి. ఇవి లోపల ఉంటాయి కదా, అందుకని నాకు ఐడెంటిఫై చేయలేకపోయినా. ఇది కాకరతీగ ఇప్పుడిప్పుడే వారుతుంది. ఇంకైతే కాయలు అయితే రాలేదు. ఇంకా ఇటు బ్యాక్ వచ్చేస్తే పచ్చిమిర్చి కూడా కొనరు. పచ్చిమిర్చి చెట్లు కూడా చాలా పెట్టారు. కాయలు ఎన్ని వచ్చినాయో చూడండి. ఒక్క చెట్టుకి ఇన్ని కాయలు వచ్చినాయి. అసలు మస్తు అనిపించింది. ఇవే వేసుకుంటారు వాళ్ళు. బయట అయితే కొనుక్కరారు. ఇంకైతే చాలా చెట్లు ఉన్నాయి పచ్చిమిర్చి, అక్కడక్కడ పెట్టిరు. ఈ కాకరకాయకి ఇది కూడా కాకర చెట్టే. ఈ కాకర చెట్టుకి అయితే పువ్వులు వస్తున్నాయి, కాయలు అయితే వస్తాయి. పువ్వులు వచ్చిన తర్వాతనే కాయలు వస్తాయి కదా. కాయలు కాసిన తర్వాత నేను మళ్ళీ వస్తే చూపిస్తా. ఇదైతే మై ఫేవరెట్ గోంగూర. ఈ గోంగూర అంటే తెలంగాణలో ఇష్టం ఉన్న వాళ్ళు ఎవ్వరు ఉండరు. అసలు గోంగూర చట్నీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఈ ఇయర్ పచ్చిమిర్చి పెట్టారు. ఇట్లా లైన్గా పెట్టిర్రు అన్నట్టు, సాళ్ళలాగా బావి దగ్గర పెట్టుకుంటారు కదా, అట్లా అయితే పెట్టారు. కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక ఫ్లవర్ చెట్లు, బతుకమ్మకి ఉపయోగపడడానికి ఫ్లవర్స్ చెట్లు, సీతాజెడ్ అంటారు వీటిని. ఇక్కడ ముందుకొస్తే కరివేపాకు, ఆడొక పెద్ద చెట్టు ఉండేది. అయితే దాన్ని కొట్టేసిర్రు అన్నట్టు. అయితే అవే చిన్న చిన్న మొలకల్లాగా వాడుతున్నాయి. ఇప్పుడైతే ప్రజెంట్ దాన్ని యూజ్ చేసుకుంటున్నారు. ఇంకొక చెట్టు కూడా ఉంది. ఇది నిమ్మ చెట్టు. ఎప్పటి నుంచో ఉంటుంది ఇది. ఈ నిమ్మ చెట్టు అయితే సమ్మర్లో అయితే మంచి కాయలు కాస్తాయి. మేమైతే మంచి షేర్పత్ చేసుకొని తాగుతాము. ఇది మామిడి చెట్టు. ఇది బాగా పెద్ద గుబూరుగా ఉండే కానీ లోపలికి కోనికి వస్తలేదని ఇటైతే కొట్టేసిర్రంట. బాగుంది చెట్టు అయితే. అసలు ఇంట్లో అయితే చెట్లు ఉండాలి, ఆ వాతావరణమే వేరు. ఆ చల్లదనము, ఆ వాతావరణం చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా తన్వి అయితే ఎంత బాగా ఎంజాయ్ చేసిందో అసలు. ఆ వీడియో తీస్తుంటే నేను తీస్తా మమ్మీ, నేనుంటా అంటుంది. ఇది చిక్కుడు తీగ. ఈ చిక్కుడు తీగలో కాకరకాయ తీగ కూడా ఉంది. అంత పురుగు వారిందంట. కానీ మందులు ఏం కొట్టనీకి ఉండదు, అదే తగ్గిపోతుంది అన్నట్టుగా ఇప్పుడైతే ఏం కొట్టట్లేరు వీళ్ళు. అట్లనే కట్టెల మీద అయితే అది వారుతుంది. ఇవి వచ్చేసి గోరింట నారు పోసుకొని గోరింట చెట్లు అయితే పెట్టుకున్నారు బతుకమ్మకి ఉపయోగపడేటట్టు. నేను చూపించినాను, మా తను కూడా చేతులతోటి ఇట్లా చూపిస్తుంది. ఇదైతే రోజ్ చెట్టు బాగా గుబూరుగా అయింది, అందుకనే అట్లా కట్టిర్రు. మా తన్వి పాప ఫ్లవర్ ఈ మమ్మీ అని అడుగుతుంది. ఇక మనం కూడా చూసినాక తెంపుకోకుండా ఉంటామా, తెంపుకొని ఒకటైతే జుట్టులో పెట్టుకున్నా. ఇంకా ముందుకొస్తే ఏముందో చూద్దాం పదండి. ఇది ఉసిరి చెట్టు కింద మాకైతే ఉసిరి చెట్టుని కూడా మేము ఒక దైవ చెట్టు లానే ఫీల్ అవుతాము. దీనికి కూడా దీపావళి అప్పుడు దీపాలు పెడతారు. మీ సైడ్ పెడతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఉసిరి చెట్టుకి అయితే మేము కంపల్సరీగా దీపావళికి, కార్తీక పౌర్ణమికి అయితే మా సైడ్ పెడతారు. మీ సైడ్ పెట్టారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఫ్లవర్స్ వచ్చేసి చక్రం పూలు అంటాము, ఈ వైట్ ఫ్లవర్స్ని. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఫ్లవర్ నేమ్ అయితే నాకు తెలియదు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఫ్లవర్ నేమ్ ఏమంటారో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఈ ఫ్లవర్స్ నేమ్ అయితే తెలియదు. ఇదైతే బంచెస్ లాగా మంచిగా పూస్తుంది, మంచిగా అనిపిస్తుంది. అది కూడా రోజ్ చెట్టే. ప్లేస్ ఉన్నదంతా వినియోగించుకొని మంచిగా పెట్టిరు చెట్లు. మంచిగా అనిపించింది. సీతజడ చెట్టు. అది గోరింటాకు ఇష్టం లేని వాళ్ళు ఉంటారా, ఇక బయటికి వెళ్ళడం ఎందుకని ప్రతి ఒక్కటి పెట్టిరు. ఇది వచ్చేసి ఫ్లవర్స్ అయితే ఇంకా రాలేదు. రోడ్ సైడ్ పెడతారు కదా, ఎల్లో కలర్ ఫ్లవర్స్ చూస్తాయి. అవి ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి
ఇది వచ్చేసి సబ్జాన్ చెట్టు. ఈ సీడ్స్ అయితే చాలా మంచివి హెల్త్‌కి, వెయిట్ లాస్‌కి, వేడి తగ్గడం. ఇక మై ఫేవరెట్ ఫ్రూట్ సీతాఫలం. ఈ సీతాఫలం చెట్టు కూడా ఇప్పుడు అసలు కోతులు దక్కనిస్తలేవు కదా ఫ్రెండ్స్, అసలు ఉండట్లేవంట. కానీ కొట్టుకుంటే కొన్నైనా కాపాడతారు. ఇది పండబెట్టుకొనైనా తినొచ్చు. చెట్టు పైన వండితే ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటది. ఇక లాస్ట్‌కి వచ్చేసి ఇక మందార పూలు. ఇవి రెక్క మందారం. 2 కలర్స్ అయితే ఉన్నాయి వీళ్ళ ఇంట్లో. 2 కలర్స్ ఉన్నాయి. ఒకటేమో గంధం కలర్, ఒకటేమో రెడ్ కలర్. అంతే ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. అంతే ఇంక వీడియో. బాయ్ బాయ్.